హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మల్టిప్లికేషన్కి సంబంధించిన మరొక ట్రిక్ అనేది తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం టైప్ 8 మోడల్లో ఉన్నట్లయితే ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, టైప్ 8 అంటే ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ మనం ఇప్పటివరకు ఒక బేస్ వాల్యూని తీసుకొని మల్టిప్లై చేయడం నేర్చుకున్నాం కదా. సో మనం ఇక్కడ చేసేది ఏంటి అన్నట్లయితే బేస్ వాల్యూస్కి సంబంధించి మల్టిపుల్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ 100 అనేది బేస్ వాల్యూ కదా. సో 100 × 2 200 కూడా మనం బేస్ వాల్యూగా కన్సిడర్ చేయొచ్చు. సో ఎప్పుడైనా సరే మనకి బేస్ వాల్యూ మల్టిపుల్స్కి సంబంధించిన వాల్యూస్ ఉన్నట్లయితే వాటికి సంబంధించి మనం ఎలా సాల్వ్ చేయాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, సో ఇక్కడ మీరు గమనించినట్లయితే నేను కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి తీసుకున్నాను మీ కాన్సెప్ట్ అనేది అర్థం కావడం కోసం. సో ఇక్కడ మనకి ఇచ్చిన వాల్యూస్ ఏంటి, 202 × 206 అనేది మనం మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. సో మామూలుగా ట్రెడిషనల్ వేలో మనం మల్టిప్లై చేయాలంటే మనకు చాలా ఎక్కువ టైం పడుతుంది ఫ్రెండ్స్, కానీ ట్రిక్ ద్వారాగా మనం చాలా తక్కువ టైంలో అయితే మనం సాల్వ్ చేయొచ్చు. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనము బేస్ వాల్యూస్ని బేస్ చేసుకొని మల్టిప్లై చేయడం నేర్చుకున్నాం కదా. సో ఇప్పుడు బేస్ వాల్యూ మల్టిపుల్స్ని బేస్ చేసుకొని మనకి మల్టిప్లికేషన్ చేయాల్సి వచ్చినట్లయితే ఎలా చేయాలో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకైతే 202 × 206 ఉంది. సో ఇక్కడ మనము బేస్ వాల్యూ ఎలా కన్సిడర్ చేయొచ్చు, 200గా మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఈ రెండు వాల్యూస్ అనేవి మనకి 200కి దగ్గరగా ఉన్నాయి కాబట్టి. సో ఇప్పుడు మనకి 200కి అండ్ 202కి మనము డిఫరెన్స్ అనేది గమనించినట్లయితే మనకి ఉన్న వాల్యూ అనేది 2 అడిషనల్గా ఉంది. అండ్ అలానే 206 అండ్ 200ని మనం కంపేర్ చేసినట్లయితే మనకి ఇక్కడ 6 అడిషనల్గా ఉంది. సో ఇప్పుడు మన కాన్సెప్ట్ ప్రకారంగా మనం ప్రాబ్లం అయితే సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్. 202కి +6 అన్నా యాడ్ చేయండి, లేదా 206కి +2 అయినా యాడ్ చేయండి. రెండిట్లో ఏం చేసినా కానీ మనకు వచ్చే వాల్యూ ఎంత, 208 అనేది మనకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అన్నట్లయితే ఇప్పుడు మన బేస్ వాల్యూ ఏంటి, 200 అనేది మన బేస్ వాల్యూ. అంటే నార్మల్గా మనం 100ని బేస్గా తీసుకున్నట్లయితే × 2 చేస్తే కానీ మనకి ఇక్కడ 200 అనేది రాదు. సో ఈ × 2 ఏదైతే ఉందో ఇక్కడ మనం మల్టిప్లై చేస్తాం. ఎందుకు అన్నట్లయితే మనం బేస్ వాల్యూస్ అంటే మనం 100గా లేదా 1000గా లేదా 10,000గా కన్సిడర్ చేసేవాళ్ళం, కానీ ఇక్కడ మనం 200ని బేస్గా తీసుకుంటున్నాం కాబట్టి మనము × 2 అనేది మనం ఇక్కడ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మిగతాదంతా ప్రీవియస్ వీడియోలో మనం నేర్చుకున్నాం కదా, సేమ్ అదే ప్రాసెస్ అనేది ఇక్కడ కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్. సో 2 × 6ని అయితే మీరు మల్టిప్లై చేయండి. 2 6 ఎంత ఫ్రెండ్స్, మనకి 12. సో బేస్ వాల్యూ అనేది మనకు 100స్లోనే ఉంది కాబట్టి 2 డిజిట్స్ని మనం కన్సిడర్ చేయాలి. సో 6 × 2 అన్నట్లయితే మనకు 12 వస్తుంది. సో ఆ 12ని ఇప్పుడు డైరెక్ట్గా మనం రాసుకోవచ్చు. సో 208 × 2 అన్నట్లయితే మనకి 416 అనేది రావడం జరుగుతుంది. అండ్ 12 డైరెక్ట్గా ఇక్కడ రాసేయచ్చు. అంటే మన ఫైనల్ ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్, 41612 అనేది మన ఫైనల్ వాల్యూ అవుతుంది. సో ఇంత సింపుల్గా అయితే మనం మల్టిప్లికేషన్స్ అనేవి చేయొచ్చు ఫ్రెండ్స్. సో ట్రెడిషనల్ వేలో మనం చేసినట్లయితే చాలా ఎక్కువ టైం పడుతుంది. సో మీకు లెంతీగా అనిపించవచ్చు, కానీ ఇదే తక్కువ టైంలో మనకైతే మల్టిప్లికేషన్స్ అనేవి చేయగలిగే ట్రిక్ ఫ్రెండ్స్. ఎందుకన్నట్లయితే జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంత ఎలాబరేట్ చేశాను, కానీ నిజానికైతే డైరెక్ట్గా మనం జస్ట్ ఈ 2 స్టెప్స్ ద్వారాగానే మనము ఫైనల్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇదే విధంగా మరొక ప్రాబ్లం కూడా మనం సాల్వ్ చేసి కాన్సెప్ట్ పైన క్లారిటీ అనేది తీసుకుందాం. సో సెకండ్ మనం ఇక్కడ తీసుకున్న వాల్యూ ఏంటి ఫ్రెండ్స్, 406 × 411 అనేది మనం తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ మనకి బేస్ వాల్యూ ఏమవుతుంది అన్నట్లయితే ఇక్కడ 400స్లో ఉంది కాబట్టి ఇక్కడ మన బేస్ వాల్యూ ఏమవుతుంది, 400 అనేది మన బేస్ వాల్యూ ఫ్రెండ్స్. సో ఇక్కడ బేస్ వాల్యూ 400తో కంపేర్ చేసినట్లయితే నాకు 6 అడిషనల్గా ఉంది. అండ్ అలానే ఇక్కడ మనం కంపేర్ చేసినట్లయితే 11 అడిషనల్గా ఉంది. సో +6 అండ్ +11గా మనం కన్సిడర్ చేసాం. సో 406 + 11 అన్నట్లయితే మనకు వాల్యూ ఎంత అవుతుంది ఫ్రెండ్స్, 417 అవుతుంది. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, మనం మల్టిప్లై 4తో చేయాలి. ఎందుకని ఇక్కడ బేస్ వాల్యూ 400 తీసుకున్నాం కాబట్టి మనం × 4 అనేది చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం ఇక్కడ మల్టిప్లై చేయాల్సింది ఏంటి, 6 × 11ని మనం మల్టిప్లై చేయాలి ఫ్రెండ్స్. 6 × 11 అన్నట్లయితే వాల్యూ ఎంత, 66. ఇప్పుడు మన ఫైనల్ ఆన్సర్ చూద్దాం. సో 417 × 4, 400 × 4 అన్నట్లయితే 4 4 1600 వస్తుంది. 10 × 4 అన్నట్లయితే మనకు 40. 1600 ఆల్రెడీ ఉంది. సో మనకి ఇంకో 40 అడిషనల్గా యాడ్ అయిందంటే 1640 అనేది మనకు వస్తుంది. అండ్ 7 4 28, 1640 + 28 అన్నట్లయితే మనకి
1668 అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆల్రెడీ 66 ఉంది, ఆ 66 డైరెక్ట్గా రాసేసేయండి. సో ఇంత సింపుల్గా అయితే మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో కాన్సెప్ట్ అనేది అర్థమైందని ఆశిస్తున్నాను. సో మనం ఇంత సింపుల్గా అయితే ఎంత పెద్ద వాల్యూనైనా సరే మనం ఈ ట్రిక్ ద్వారాగా మనం ఈ మోడల్లో ఉన్నట్లయితే సాల్వ్ చేయొచ్చు. అదే ట్రెడిషనల్ వేలో మనము 406 ఇంటూ 411 చేయాలి అన్నట్లయితే మనకి చాలా ఎక్కువ టైం పడుతుంది. సో అక్కడ చేసేటప్పుడు వచ్చే వాల్యూ అనేది చాలా ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి ఈ ట్రిక్ ద్వారా అయితే మనం చాలా తక్కువ టైంలో అయితే ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయొచ్చు. జస్ట్ ప్రీవియస్ మోడల్కి ఈ మోడల్కి మీరు డిఫరెన్స్ ఏంటి గుర్తుపెట్టుకుంటారు అన్నట్లయితే జస్ట్ ఇక్కడ మల్టిప్లికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఆ మల్టిప్లికేషన్ అనేది మన బేస్ వాల్యూని కన్సిడర్ చేసినట్లయితే మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఏ వాల్యూతో మల్టిప్లై చేయాలనేది. సో ఇక్కడ బేస్ వాల్యూ 200 కాబట్టి 2తో మల్టిప్లై చేసాం. ఇక్కడ బేస్ వాల్యూ 400 కాబట్టి 4తో మల్టిప్లై చేసాం ఫ్రెండ్స్. సో కాన్సెప్ట్ అని క్లియర్ అయింది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మనకి వేరే ప్రాబ్లమ్స్ కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్. వాటిని బేస్ చేసుకొని కూడా మనం ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనం తీసుకున్న వాల్యూ ఏంటి? సో ఇక్కడ మనము 399 ఇంటూ 402 అనేది చేయాలన్నట్టుగా మనం తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు వచ్చే బేస్ వాల్యూ ఏమవుతుంది? ఇక్కడ మనకి 400 అనేది బేస్ వాల్యూ అవుతుంది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? 400తో కంపేర్ చేసినప్పుడు 399 మనకేమైంది? తగ్గింది. ఎంత తగ్గింది? ఒక వాల్యూ తగ్గింది, అంటే 1 నెంబర్ తగ్గింది, అంటే -1గా రాసుకున్నాను. అదే 402తో కంపేర్ చేస్తే నేను ఇక్కడ వాల్యూ కంపేర్ చేసినప్పుడు నాకేమవుతుంది ఫ్రెండ్స్? ఇక్కడ 2 ఎడిషనల్గా ఉంది. సో ఇంతకు ముందు వరకు మనం చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ ఎలా ఉన్నాయి మల్టిప్లికేషన్ బేస్ చేసుకొని అన్నట్లయితే ఐదర్ అన్నీ పాజిటివ్లో ఉన్నాయి లేదా నెగిటివ్లో ఉన్నాయి ఈ మనం బేస్ వాల్యూతో కంపేర్ చేసినప్పుడు. కానీ ఇక్కడ నేను ఎడిషనల్గా మీకు వేరే మోడల్ కూడా నేను కవర్ చేయడానికి ఈ వాల్యూస్ అనేవి తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. సో ఒక వాల్యూ ఏమో బేస్ వాల్యూతో కంపేర్ చేస్తే లెస్ దెన్ ఉంది, ఇంకొక వాల్యూ ఏమో బేస్ వాల్యూతో కంపేర్ చేస్తే మనకి ఎక్కువగా ఉంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనం ఇదే ట్రిక్ ద్వారాగా మనమైతే మల్టిప్లికేషన్స్ చేయొచ్చు. సో అది ఎలా చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మన ట్రిక్ అనేది మారదు ఫ్రెండ్స్. వాల్యూస్ మారినా కానీ మన ట్రిక్ అనేది అన్నిటికీ వర్కౌట్ అవుతుంది. సో ఆ ట్రిక్ మనం ఇక్కడ అప్లై చేస్తున్నాం. 399 + 2 చేయండి లేదా 402 - 1 చేయండి. ఏది చేసినా వచ్చే వాల్యూ మాత్రం అదే ఫ్రెండ్స్. 399 + 2 అన్నట్లయితే మనకి 401 వస్తుంది, అది రాసేసేయండి. నెక్స్ట్ ఇక్కడ బేస్ వాల్యూ మనం ఏం కన్సిడర్ చేసాం? 400 కన్సిడర్ చేసాం కాబట్టి మనం ఏం చేయాలి? ఇంటూ 4 మనం మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. సో ఆ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఇంతకుముందు వరకు ఈ వాల్యూస్ని మల్టిప్లై చేసాం కదా, సేమ్ టు సేమ్ ఇప్పుడు కూడా మల్టిప్లై చేయండి. సో -1 ఇంటూ +2 అన్నట్లయితే మనకేమవుతుంది ఫ్రెండ్స్? -2 అనేది మనకు రావడం జరుగుతుంది. సో బేస్ వాల్యూ మనకు 100స్లో ఉంది కాబట్టి మనం ఏం కన్సిడర్ చేయాలి? 2 డిజిట్ వాల్యూని మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. 2 డిజిట్ వాల్యూని మనం కన్సిడర్ చేయాలి అన్నట్లయితే ఈ -2ని మనం ఎలా కన్సిడర్ చేయొచ్చు? -02గా మనమైతే కన్సిడర్ చేయొచ్చు. సో ఇప్పుడు 401 ఇంటూ 4 అయితే మనం చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో మనకి 1604 అనేది మనకైతే ఇక్కడ 401ని మనం 4తో మల్టిప్లై చేస్తే వస్తుంది. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే -02 వచ్చింది, అవునా? సో డైరెక్ట్గా ఇక్కడ -02 రాస్తే మనకు ఫైనల్ ఆన్సర్ వస్తుందా అన్నట్లయితే రాదు కదా. మరి ఎలా రాసుకోవాలి? సో డైరెక్ట్గా లేదా -2 కాబట్టి డైరెక్ట్గా ఓన్లీ -2 రాసేద్దామా అన్నట్లయితే, లేదా డైరెక్ట్గా 2 రాసేద్దామా, మరి రైట్ ఆన్సర్ వస్తుందా అన్నట్లయితే ఇలా కూడా రాదు కదా. సో మరి ఇలాంటి కేసెస్లో మనం ఏం చేయాలి అనేది ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైనా ఇలా నెగిటివ్స్లో వచ్చినప్పుడు, అంటే ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ వచ్చింది అన్నట్లయితే మనకి రిజల్టెంట్ మల్టిప్లికేషన్ నెగిటివ్లో వస్తుంది కదా. మరి ఎప్పుడైనా ఇలా నెగిటివ్లో వచ్చినట్లయితే ఏం చేయాలి? సో ఇక్కడ నెగిటివ్లో వస్తే ఏం చేస్తామో అనే దానికన్నా ముందు పాజిటివ్లో ఒకవేళ వచ్చినట్లయితే ఏం చేసేవాళ్ళం ఫ్రెండ్స్? ఇక్కడ ఓన్లీ 2 వచ్చినట్లయితే 00 ఉంది కాబట్టి, అంటే మన 100స్లో ఉంది కాబట్టి 02గా మనం రాసుకునే వాళ్ళం. అంటే ఏం చేస్తున్నాం? ఉన్నదానికి మనము 02ని ఎడిషనల్గా రాస్తున్నాం. కానీ ఇప్పుడు నెగిటివ్లో వచ్చింది కాబట్టి మన వాల్యూ అనేది మారిపోతుంది, అంటే మన ఫైనల్ ఆన్సర్ అనేది మారిపోతుంది. సో ఎప్పుడైనా సరే ఇలా నెగిటివ్లో వస్తే ముందుగా అయితే మనం ఏం చేస్తాము? 2 డిజిట్స్ని కన్సిడర్ చేయాలి కాబట్టి 2 డబల్ జీరోస్ అనేవి రాసేసేయండి. రాసిన తర్వాత ఇక్కడ మనకి ఎంత వచ్చింది ఫ్రెండ్స్? ఇక్కడ -2 అనేది రావడం జరిగింది. జస్ట్ ఆ -2ని ఇక్కడ సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మనకి ఇప్పుడు ఫైనల్ ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మనకి 16
398 అనేది మన ఫైనల్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. సో కాన్సెప్ట్ అనేది అర్థమైంది కదా. ఎప్పుడైనా సరే మనకి ఈ విధంగా వచ్చినట్లయితే మనకి నెగిటివ్స్లో ఈ విధంగా మనము జస్ట్ డబల్ జీరోస్ అనేవి రాస్తాం. అంటే 2 డిజిట్స్ని మనం కన్సిడర్ చేయాలని మాట్లాడుకున్నాం కదా, ఆ 2 డిజిట్స్ బదులుగా 2 జీరోస్ రాసేసి ఆ కంప్లీట్ వచ్చిన వాల్యూలో నుంచి మన నెగిటివ్ వాల్యూ ఏదైతే ఉందో ఆ నెగిటివ్ వాల్యూని సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మన ఫైనల్ ఆన్సర్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో కాన్సెప్ట్ అనేది అర్థమైందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. మరొకసారి అయితే మీకోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి జాగ్రత్తగా వినండి. రైట్ ఫ్రెండ్స్, మరొకసారి అయితే మీకోసం నేను ఇదే ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీకు కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థం కావడం కోసం. సో ఇక్కడ నియర్లీ 400కి ఈక్వల్గా ఉంది కాబట్టి మనం బేస్ వాల్యూని 400గా కన్సిడర్ చేస్తున్నాము. 400తో 399ని మనం కన్సిడర్ చేసినట్లయితే మనకి -1 వస్తుంది. అంటే మనకి 1 తగ్గుతుంది కాబట్టి -1గా తీసుకుంటున్నాం. అదే 402ని 400ని కన్సిడర్ చేసినట్లయితే మనకి ఎంత అడిషనల్గా ఉంది, 2 అడిషనల్గా ఉంది కాబట్టి +2 తీసుకుంటున్నాను. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, 399కి +2 చేయడం లేదా 402కి -1 చేయడం. సో ఇప్పుడు మనకి 399 + 2 అన్నట్లయితే మనకి 401 వస్తుంది. సో 401 వచ్చింది కాబట్టి మనం బేస్ వాల్యూ ఏం తీసుకున్నాము, 400 తీసుకున్నాం కాబట్టి జస్ట్ ఇక్కడ 4 అనేది రాసేసేయండి ఇంటూ 4గా. అయితే నెక్స్ట్ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి, నెక్స్ట్ మనము రెగ్యులర్గా చేస్తున్న కాన్సెప్ట్ ప్రకారంగానే మనం మల్టిప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. 1 × 2 అన్నట్లయితే 2, కానీ ఇక్కడ -1 + 2 అన్నట్లయితే మనకి -2 అనేది వస్తుంది. సో బేస్ అనేది 400 కాబట్టి 100స్లో ఉంది కాబట్టి మనం 2 డిజిట్స్ని కన్సిడర్ చేయాలి కాబట్టి -02 అనేది మనం ఇక్కడ రాసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అన్నట్లయితే జస్ట్ 401ని మనము 4తో మల్టిప్లై చేయాలి. సో మనకి 1604 అనేది మనకి ఇక్కడ వరకు వస్తుంది ఫ్రెండ్స్. సో డైరెక్ట్గా -02ని ఇక్కడ మైనస్ చేయలేం కాబట్టి మనం ఏం చేస్తాము, 100స్లో వాల్యూ ఉంది, 2 డిజిట్స్ వాల్యూ అనేది మనకి ఇంకా రావాలి. సో దానికి బదులుగా మనం 00 ప్లేస్ చేసి ఈ -2ని ఇక్కడ సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మనకి రైట్ ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ మనకి ఎంత వస్తుంది ఫ్రెండ్స్, 160398 అనేది మన ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. సో కాన్సెప్ట్ అనేది క్లియర్ అయిందని ఆశిస్తున్నాను. మరొక ప్రాబ్లం అనేది ఇదే మోడల్లో మనం ఒకసారి అయితే సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మనం ఇక్కడ తీసుకున్న వాల్యూ ఏంటి ఫ్రెండ్స్, సో ఇక్కడ మనం గమనించినట్లయితే మనం తీసుకున్న వాల్యూ ఏంటి, 510 × 494 అనేది మనం తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి బేస్ వాల్యూ ఏమవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ అన్నట్లయితే 500 అనేది మనకి బేస్ వాల్యూ అవుతుంది. రెండు వాల్యూస్ అనేవి 500కి దగ్గరగా ఉన్నాయి కాబట్టి 510 అండ్ 500ని మనం కన్సిడర్ చేసినట్లయితే మనకి 10 అడిషనల్గా ఉంది. 494 అండ్ 500ని మనం కన్సిడర్ చేసినట్లయితే మనకి 6 లెస్గా ఉంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అన్నట్లయితే ఇప్పుడు జస్ట్ ఇక్కడ 510కి -6 చేయడం కానీ లేదా 494కి +10 చేయడం కానీ చేయాలి ఫ్రెండ్స్. సో 510 - 6 అన్నట్లయితే మనకి 504 వస్తుంది. సో బేస్ వాల్యూ 500 కాబట్టి మనం ఏం చేయాలి, ఇంటూ 5 చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆ తర్వాత 10 ఇంటూ మనం 6 మల్టిప్లై చేయాలి కదా. సో +10 - 6 అన్నట్లయితే మనకు వచ్చే వాల్యూ ఏమవుతుంది ఫ్రెండ్స్, -60 అనేది మనకు వచ్చే ఫైనల్ వాల్యూ అవుతుంది. సో ఇప్పుడు మనము 504 × 5 మనం మల్టిప్లై చేసినట్లయితే 2520 వస్తుంది. అండ్ మనం 60 అనేది డైరెక్ట్గా మనం సబ్ట్రాక్ట్ చేయలేం కాబట్టి మనం ఇందాక నేర్చుకున్నట్టుగా 2 zeros అనేవి పక్కన రాసి ఈ వాల్యూలో నుంచి మనం 60 అనేది సబ్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు 2520 అండ్ 0లో నుంచి మనము 60 మైనస్ చేసినట్లయితే మనకి ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది ఫ్రెండ్స్, 251940 అనేది మనకు వచ్చే ఫైనల్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇంత సింపుల్గా అయితే మనం మల్టిప్లికేషన్స్ అనేవి చేయొచ్చు. సో మనకి బేస్ వాల్యూ మల్టిపుల్స్కి సంబంధించి మనకైతే ఉన్నట్లయితే, అంటే బేస్ వాల్యూస్ అంటే ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, 10, 100, 1000, 10,000 ఇలాంటి వాటి మల్టిపుల్స్లో ఉన్నప్పుడు కూడా మనం ఇంత సింపుల్గా అయితే ట్రిక్ని యూజ్ చేసి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈ మోడల్ అనేది మీకు అర్థమైందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. సో క్లియర్ కట్గా నేను చెప్పానని ఆశిస్తున్నాను. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి బేస్ వాల్యూస్కి ఒక వాల్యూ తక్కువగా అండ్ అలానే ఒక వాల్యూ ఎక్కువగా ఉన్నా కానీ మనం ఎలా మల్టిప్లై చేయాలో మనం ఇక్కడ కన్సిడర్ చేసాము కదా. సో నెక్స్ట్ మోడల్కి మనం మూవ్ ఆన్ అవుదాం. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే టైప్ 9 అనేది మనం తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ మల్టిప్లికేషన్ ట్రిక్ అనేది మనకి యావరేజ్ బేస్ చేసుకొని మనమైతే మల్టిప్లై చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం గమనించినట్లయితే మీకు ఒక 2 నెంబర్స్ అనేవి తీసుకున్నాము. ఈ 2 నెంబర్స్ యొక్క యావరేజ్ని బేస్ చేసుకొని మనం మల్టిప్లికేషన్ వాల్యూస్ అనేవి మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ గమనించినట్లయితే మనం ఫస్ట్ వాల్యూ ఏం తీసుకున్నాము, ఇక్కడ 39 ×
41 అనేది మనం తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. సో 39 ఇంటూ 41. సో ఇక్కడ 39కి 41కి యావరేజ్ వాల్యూ ఏమవుతుంది అన్నట్లయితే మనకి 40 అవుతుంది. సార్ మరి ఇంత సింపుల్గా ఎలా చెప్పగలుగుతారు? సో ఏ నెంబర్కైనా సరే మనం ఇక్కడ జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్. సో ఇక్కడ యావరేజ్ 40 అని ఎలా చెప్పగలుగుతున్నాను అంటే జస్ట్ ఏం లేదు, ఇక్కడ 39 ఉంది, ఇక్కడేమో 41 ఉంది. ఈ 1ని తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేసినట్లయితే నాకేమవుతుంది, ఇక్కడ 40 అయిపోతుంది కదా. అండ్ అలానే ఇక్కడ ఈ 1ని ఇక్కడ మనం సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మనకు వాల్యూ ఏమవుతుంది, ఇక్కడ కూడా మనకు 40 అయిపోతుంది. అంటే మన యావరేజ్ ఎంత, 40 అనేది మనకు వచ్చే యావరేజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో యావరేజ్ అనేది మనకి ఇక్కడ 40 వచ్చింది కాబట్టి జస్ట్ మీరు ఏం చేస్తారు అన్నట్లయితే ఈ టైప్ ఆఫ్ మోడల్స్లో ఉన్న వాటికి మల్టిప్లికేషన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడానికి జస్ట్ యావరేజ్ యొక్క స్క్వేర్ అనేది మీరు ఇనిషియల్గా ఫైండ్ అవుట్ చేయండి. సో యావరేజ్ స్క్వేర్ అంటే 40 స్క్వేర్ అంటే ఎంత ఫ్రెండ్స్, మనము ఈజీగా చెప్పొచ్చు కదా 1600 అని. సో 4 స్క్వేర్ 16, 10 ఉంది అంటే 00 అవుతుంది. 1600 అనేది మనకి 40 స్క్వేర్ యొక్క వాల్యూ అవుతుంది. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అన్నట్లయితే జస్ట్ మీరు ఏం చేయదు ఫ్రెండ్స్, ఇక్కడ పాజిటివ్ సింబల్ ఉందా నెగిటివ్ సింబల్ ఉందా అనేది మీరు పట్టించుకోవద్దు. జస్ట్ మీకు ఈ రెండు వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అంటే 1 ఇక్కడేమో 1 అడిషనల్గా యాడ్ చేస్తే యావరేజ్ అవుతుంది, ఇక్కడ 1 రెడ్యూస్ చేసినట్లయితే యావరేజ్ అవుతుంది కదా. సో 1 ఇంటూ 1 అన్నట్లయితే వాల్యూ ఎంత, 1 వస్తుంది. దట్టు మీరేం చేయాలి, డైరెక్ట్గా ఆ 1ని ఇక్కడ సబ్ట్రాక్ట్ చేసేసేయండి. 1600 మైనస్ 1 అన్నట్లయితే మనకి వాల్యూ ఎంత వస్తుంది ఫ్రెండ్స్, 1599 అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. అదే మన ఫైనల్ ఆన్సర్. సో 1599 అనేది మన ఫైనల్ ఆన్సర్ ఫ్రెండ్స్. అంటే 39 ఇంటూ 41 చేస్తే ఫైనల్ వాల్యూ ఎంత వస్తుంది, 1599 అనేది మన ఫైనల్ వాల్యూ అవుతుంది. సో కాన్సెప్ట్ అనేది అర్థమైందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. మరొక ప్రాబ్లం తీసుకొని ఈ కాన్సెప్ట్ని ఇంకా కొంచెం క్లారిటీతో చెప్పడానికి ప్రయత్నిస్తాను, ఒకసారి జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే నేను 58 అండ్ ఇంటూ 62 అనేది తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు 58 అండ్ 62కి నాకు యావరేజ్ ఏమవుతుంది, జస్ట్ ఇక్కడ ఉన్న 2 అంటే ఎడిషనల్గా కనిపిస్తున్న 2ని ఇక్కడ సబ్ట్రాక్ట్ చేసి అదే 2ని ఇక్కడ యాడ్ చేసినట్లయితే నాకు వాల్యూ ఎంత వస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ 60 అయిపోతుంది, ఇక్కడ 60 అయిపోతుంది. అంటే నాకు యావరేజ్ ఎంత, 60 అవుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలి, నేను యావరేజ్ స్క్వేర్ అనేది నేను ఫైండ్ అవుట్ చేయాలి. యావరేజ్ స్క్వేర్ ఎంత అన్నట్లయితే 60 స్క్వేర్ అన్నట్లయితే 3600 అనేది మనకు వచ్చే యావరేజ్ నెంబర్ యొక్క స్క్వేర్ అయ్యింది ఇక్కడ. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, జస్ట్ 2 ఇంటూ 2 ఎంత ఫ్రెండ్స్ మనకి 4, 2 ఇంటూ 2 4 అన్నట్లయితే -4 అనేది ఇక్కడ డైరెక్ట్గా చేసేసేయండి. సో -4 ఇక్కడ డైరెక్ట్గా మనం రాసేసామన్నట్లయితే మనకు వచ్చే వాల్యూ ఎంత, 3596 అనేది మనకు వచ్చే ఫైనల్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇంత సింపుల్గా అయితే మనకి యావరేజ్ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మనం మల్టిప్లికేషన్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మీకు కాన్సెప్ట్ అనేది అర్థమైందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. మరొక 2 ప్రాబ్లమ్స్ని తీసుకొని ఇంకా కొంచెం క్లారిటీగా అయితే ఈ టైప్ ఆఫ్ మోడల్స్లో మల్టిప్లికేషన్స్ వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలనేది మనం చూద్దాం. సో ఇక్కడ మీరు గమనించారు కదా మనకు వచ్చిన ఫైనల్ ఆన్సర్ ఎంత, 3596. రైట్ ఫ్రెండ్స్. మరి ఇలానే మనము 68 ఇంటూ 192ని కూడా మనం ఒకసారి అయితే సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ మనకి యావరేజ్ ఏమవుతుందో ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్. 68 అండ్ 92లో ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 68కి ఒక 12 యాడ్ చేసినట్లయితే మనకేమవుతుంది ఫ్రెండ్స్, ఇక్కడ 80 వస్తుంది. అండ్ అలానే అదే 12 మనం ఇక్కడ సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మనకు వాల్యూ ఎంత వస్తుంది, 80 వస్తుంది. అంటే మన యావరేజ్ ఎంత, 80 అవుతుంది ఫ్రెండ్స్. సో మన యావరేజ్ 80 అయింది కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, 80 స్క్వేర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే నేను ఎప్పుడు తీసుకున్నా కానీ 10 మల్టిపుల్స్లో యావరేజ్ వచ్చేలాగా తీసుకుంటున్నా. సో ఇలా ఈ టైప్ ఆఫ్ మోడల్ మనకి ఈజీగా వర్కౌట్ అవ్వాలి అన్నట్లయితే 10 లేదా 100 లేదా మనకి ఈ బేస్ వాల్యూ మల్టిపుల్స్ ఏవైతే ఉంటాయో ఆ మల్టిపుల్స్లో మన యావరేజ్ అనేది ఫైండ్ అవుట్ చేయగలిగినట్లయితే ఈ ట్రిక్ అనేది చాలా ఈజీగా సింపుల్గా మనకు వర్కౌట్ అవుతుంది ఫ్రెండ్స్. సో వేరే నెంబర్స్ కూడా ఇదే ట్రిక్ వర్కౌట్ అవుతుంది, కానీ ఇంత సింపుల్గా మనకైతే అంత వర్కౌట్ అవ్వదు. సో 81 కానీ లేదా 85 కానీ లేదా 86 కానీ ఇలా యావరేజ్ అనేది మనం కన్సిడర్ చేసినట్లయితే. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అన్నట్లయితే ఈ ట్రిక్ అనేది సూపర్గా వర్క్ అవ్వాలి అన్నట్లయితే జస్ట్ మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అన్నట్లయితే మనకి యావరేజ్ అనేది మనకి 10 మల్టిపుల్స్లో లేదా 100 మల్టిపుల్స్లో వచ్చేలాగా తీసుకుంటే మనకి చాలా తక్కువ టైంలో అయితే ఈ ట్రిక్ ద్వారాగా ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు గమనించండి ఫ్రెండ్స్, 80 స్క్వేర్ అన్నట్లయితే మనకి 6400
అవుతుంది. సో 6400 అనేది మనకి 80 స్క్వేర్. ఇప్పుడు మనం ఏం చేయాలి, 12 into 12 అనేది మనం మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. 12 12 ఎంత 144. దట్టు మనం ఏం చేయాలి, మైనస్ చేయాల్సి ఉంటుంది. అంటే 6400లో నుంచి మనం 144ని మనం సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే మన ఫైనల్ ఆన్సర్ ఎంత అవుతుంది ఫ్రెండ్స్, 6256 అనేది మన ఫైనల్ వాల్యూ అవుతుంది ఫ్రెండ్స్. 6400 మైనస్ 144 చేసినట్లయితే 6256 అనేది మన ఫైనల్ వాల్యూ అవుతుంది. సో కాన్సెప్ట్ అనేది అర్థమైందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. సో మరొక ప్రాబ్లం కూడా ఇదే విధంగా అయితే మనం సాల్వ్ చేద్దాం. రైట్ ఫ్రెండ్స్, మరి ఇక్కడ 102 into 98 అనేది నేను తీసుకోవడం జరిగింది. సో ఈ 102 into 98 ఎందుకు తీసుకున్నాను అన్నట్లయితే ఈ యావరేజ్ బేస్ చేసుకున్న కాన్సెప్ట్ అనేది మనకి బేస్ వాల్యూస్ దగ్గరగా ఉన్నప్పుడు కూడా మనకైతే వర్కౌట్ అవుతుంది. సో అది ప్రూవ్ చేయడం కోసమే ఈ 102 into 98 అనేది మనం తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. సో బేస్ వాల్యూ 100కి దగ్గరగా ఉన్నాయి కాబట్టి బేస్ వాల్యూని మనం కన్సిడర్ చేసి మనం ఎలా సాల్వ్ చేయాలనేది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో నేర్చుకున్నాం. సో ఇక్కడ మనం యావరేజ్ని బేస్ చేసుకొని మనకి ఆన్సర్ వస్తుందా లేదా అనేది ఫైండ్ అవుట్ చేయడం కోసం మనకి ఆ వాల్యూ అనేది వస్తుంది కాబట్టి వస్తుంది అని మీకు ప్రూవ్ చేయడం కోసం నేను ఇక్కడ ఈ వాల్యూస్ అనేవి కన్సిడర్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి తీసుకున్న క్వశ్చన్ ఏంటి, 102 into 98 అనేది మనం తీసుకున్నాం ఫ్రెండ్స్. సో 102 and 98కి మనకి యావరేజ్ ఏమవుతుంది, ఇక్కడ -2 చేసి ఆ మైనస్ చేసిన 2ని ఇక్కడ యాడ్ చేసినట్లయితే మనకి వాల్యూ ఏమవుతుంది ఫ్రెండ్స్, ఇక్కడ 100 అవుతుంది, ఇక్కడ కూడా 100 వస్తుంది కాబట్టి మన యావరేజ్ ఏంటి 100 అవుతుంది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, 100 స్క్వేర్ అన్నట్లయితే మనకు వాల్యూ ఎంత వస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ 10,000 అనేది మనకు రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, -2 into +2 అన్నట్లయితే మనకు వాల్యూ ఎంత వస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ -4 అనేది రావడం జరుగుతుంది. అదే మనం ఎలా మాట్లాడుకున్నాం, 2 into 2 ఎంత 4. సో డైరెక్ట్గా ఆ 4ని మైనస్ చేయండి అని మాట్లాడుకున్నాం కదా ఇప్పటి వరకు. సో అలానే మనం -4 అనేది చేస్తాం. సో ఇప్పుడు మనకు వచ్చే వాల్యూ ఎంత ఫ్రెండ్స్, 9996 అనేది మనకు వచ్చే ఫైనల్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. సో బేస్ వాల్యూస్కి దగ్గరగా ఉన్నా కానీ మనం యావరేజ్ కాన్సెప్ట్లో ఈ విధంగా అయితే సాల్వ్ చేయొచ్చు. సో బేస్ వాల్యూస్ని మనం కన్సిడర్ చేసి ఎలా సాల్వ్ చేయాలో ప్రీవియస్గా నేర్చుకున్నాము. అండ్ అలానే బేస్ వాల్యూస్కి కొంచెం దూరంగా ఉండి మనము యావరేజ్ ఈజీగా ఇలా 10th పొజిషన్లో అంటే 10 మల్టిపుల్స్లో మనం యావరేజ్ అనేది తీసుకోగలిగినప్పుడు మనము ప్రాబ్లమ్స్ అనేవి ఇంత సింపుల్గా అయితే మనం సాల్వ్ చేయడానికి మనకు అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో యావరేజ్ని బేస్ చేసుకొని అంటే యావరేజ్ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మనం మల్టిప్లికేషన్స్ అనేవి ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడిందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. మరొక వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ.